హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీకరం శుభకరం. ఈరోజు కార్యక్రమంలో ప్రతి విద్యార్థి యొక్క కల ఏమిటి అంటే క్వెషన్ పేపర్ ఈజీగా రావాలి. నేను చదువుకున్నవే అందులో కనిపించాలి. అలా క్వెషన్ పేపర్ ఈజీగా రావాలన్నా, పరీక్షల్లో పాస్ అవ్వాలన్నా ఏం చేయాలి? అలాగే పరీక్షల్లో పాస్ అవ్వడానికి గాను ఖచ్చితమైన ఫలితాలనిచ్చేటటువంటి పరిహారాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. దీనితో పాటు అసలు మంగళ స్నానాలంటే ఏమిటి? పెళ్లిలో మంగళ స్నానానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? హల్దీ అనేటటువంటి పేరుతో ఇప్పుడు మనందరం కూడా జరుపుకుంటున్నాం కదా! అసలు ఈ హల్దీకి ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటి అనే దాని గురించి తెలుసుకుంటూ, అలాగే మాకు పీడకలలొస్తున్నాయి, ఈ దుస్వప్నాల నుండి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా అని ఆలోచించేవారు ఈరోజు చేయవలసినటువంటి పరిహారాన్ని తెలుసుకుందాం. దీనికంటే ముందుగా పంచాంగంతో ప్రారంభిద్దాం. ఈరోజు బుధవారం 12వ తేదీ మార్చి నెల 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శుద్ధ త్రయోదశి ఉదయం 9 గంటల 13 నిమిషాల వరకు నక్షత్రం మఖా నక్షత్రం. రేపు తెల్లవారుజాము 4 గంటల 5 నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుండి 4 గంటల 54 నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషాల నుండి 12 గంటల 49 నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు శుభ సమయాలు ఉదయం 9 గంటల 40 నిమిషాల నుండి 10 గంటల 20 నిమిషాల వరకు తిరిగి రాత్రి 7 గంటల 40 నిమిషాల నుండి 8 గంటల 25 నిమిషాల వరకు. ఈ రోజున్నటువంటి తిథి వారి నక్షత్రాలను అనుసరించి నామకరణానికి, అన్నప్రాసనకు, అక్షరాభ్యాసానికి, ఉపనయనానికి, పెళ్లి చూపులకు, నిశ్చితార్థానికి, ఇంకా వివాహానికి, గృహారంభానికి, గృహప్రవేశానికి, పశు విక్రయాలకు, అలానే పితృదేవత సంబంధమైనటువంటి ఆరాధనలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి యోగం ఉంది. ఈ యోగాన్నే మహాకౌర యోగం అంటారు. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి సూర్యుడు ఉన్నటువంటి నక్షత్రం నుండి 4, 6, 9, 10, 13, 20 నక్షత్రాలలో కనుక చంద్రుడు సంచారం ఉన్నట్లయితే దానికి మహాసౌర యోగం అనేటటువంటి పేరు ఉంది. ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం మఘా నక్షత్రం. సూర్యుడు ఉన్న నక్షత్రం నుండి లెక్క పెట్టినట్లయితే 13వ నక్షత్రం అవుతుంది. కనుక ఈ రోజున ఈ యోగం ఏర్పడుతుంది. మరి ఈ మహాసౌర యోగం ఉన్నటువంటి ఈ రోజున దేనికి ప్రత్యేకత, ఏం చేసుకోవచ్చు అంటే అన్ని పనులకు మంచిది అన్నారు. మహాసౌర యోగం అనేటటువంటిది అన్ని పనులకి మంచిది. ఇంకా దీనికి తారాబలం చూసుకోవడం మిగతా అవన్నీ కూడా ఏం అవసరం ఉండదు. ఈ మహాసౌర యోగం ఈ రోజంతా ఉంటుంది కనుక ఈ రోజంతా ఉన్నటువంటి కాలంలో వర్జం, దుర్ముహూర్తం, రాహుకాలం ఈ మూడింటిని వదిలేసి మీరు ఏ పనులైనా బేషుగ్గా చేసుకోవచ్చు. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి గాను కేతు నక్షత్రంతో కూడినటువంటి బుధవారం. అలాగే ఈ రోజున వినాయకుడిని పూజించండి. అవకాశం ఉన్నంత వరకు గరికతో స్వామివారిని అర్చించండి. గరిక కుదిరినటువంటి పక్షంలో మాత్రమే ఈ ఎర్రటి పుష్పాలతో వినాయకుడిని ఈ రోజున పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు కామదహనం. మన్మధుడిని తన 3వ కంటి మంటల చేత పరమేశ్వరుడు దగ్ధం చేసినటువంటి రోజు ఈరోజు. ఆయన పేరేమిటి? మన్మధుడు. మనసుని మదించేటటువంటి వాడు. మనసులో రకరకాలైన కోరికలు పుట్టించడం అనేది ఈయన యొక్క ప్రత్యేకత. దేవతలు దానికి ఆయన అధిపతిగా అట్టే పెట్టారు. కోరికలు అనేటటువంటి ధర్మబద్ధంగా ఉన్నంతసేపు ఇబ్బంది లేదు. ఈ ధర్మాన్ని దాటి కోరిక కోరినట్లయితే దాని వలన అనర్థం కలుగుతుంది. అటువంటి ధర్మంతో కూడినటువంటి కోరికలను నిగ్రహించు అని చెప్పడమే పరమేశ్వరుడు యొక్క ఈ కామదహనంలో ఉన్నటువంటి లీల. ఆయన పంచవిసంతి లీలను చూపించాడు అని చెప్పి మనకి శైవ సాంప్రదాయంలో ఉన్నటువంటి గ్రంథాలు తెలియచేస్తున్నాయి. పంచవిసంతి అంటే 25 లీలలు. ఆ 25 లీలల్లో కూడా ఈ కామదహన లీల అనేది చాలా విశేషమైనటువంటిది. అంటే మనోవికారాలను ఎవరైతే జయిస్తారో వారికి జ్ఞానం కలుగుతుంది అనేది ఇందులో ఉండేటటువంటి సారాంశం. అందుకనే శివుడికి 3వ కన్ను ఉంది. అంటే 3వ కన్ను అంటే అర్థం ఏమిటి? జ్ఞాననేత్రం. కనుక మనోవికారాలను జయించినటువంటి వారికి జ్ఞానం కలుగుతుందనేది ఇందులో ఉండే అంతరార్థం. కనుక అటువంటి దుష్కామాన్ని మా యందు ఉన్నటువంటి దాన్ని పోగొట్టి ఈశ్వర మా అందరికీ కూడా సద్జ్ఞానాన్ని కలుగజేయి. గురవే సర్వలోకానం. నీవే సమస్తమైనటువంటి లోకాలకు కూడా గురువు కనుక మమ్మల్ని అనుగ్రహించని చెప్పి ఈరోజు మనమందరం కూడా పరమేశ్వరుని ప్రార్థన చేయవలసిన రోజు.
అలాగే ఈరోజు చేసే చండికా పూజ వలన మనందరికీ కూడా శత్రువుల పైన విజయం కలుగుతుంది. మఘా నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున రుచికృతమైనటువంటి పితృస్తోత్రాన్ని పారాయణం చేయడం, అలానే పితృదేవతలను ఉద్దేశించి చేసేటటువంటి శ్రాద్ధ విధులు కావచ్చు, తిలతర్పణాలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలుగు చేస్తాయి. ఇక రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక స్థితిగతులు సాధారణంగా ఉంటాయి. వివాదాలు లేకుండా రోజు గడవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే ఇందులో కూడా మీరే ఎదుటివారిని ఒక మాట అనడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇష్టం లేని ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు పనివేళలు పెరుగుతాయి. వ్యాపారస్తులైనటువంటి వారికి సాధారణంగా కొనసాగుతుంది. తారాబలం చూసుకుంటే అశ్విని జన్మతార, భరణి పరమమిత్రతార, కృతిక మిత్రతార. మేషరాశి వారు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర స్వామిని పూజించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు 1-4 సార్లుగా ప్రయత్నిస్తే తప్ప పనులు సానుకూల పడే స్థితి గోచరించడం లేదు. వేళకు నిద్రాహారాలు కూడా లోపిస్తాయి. ఉదయం కన్నా మధ్యాహ్నం, మధ్యాహ్నం కన్నా సాయంత్రం ఇలా కాస్త ఒత్తిడి పెరుగుతూ ఉండే కాలంగా చెప్పుకోవాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సామెత జ్ఞాపకం పెట్టుకోవాల్సిన రోజు. ఇంకా తారాబలం చూసుకున్నట్లయితే కృతిక మిత్రతార, రోహిణి నైదనతార, మృగశిర సాధనతార. వృషభ రాశి వారు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం సంకష్ట గణపతి స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. ఇంకా రుణ ప్రయత్నాలు, బ్యాంకు ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు ఉంటాయి. అలాగే అధికారులతో ఏర్పడుతున్నటువంటి స్పర్ధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్యలో కూడా అన్యోన్యత ఏర్పడుతుంది. తారాబలం చూసుకున్నట్లయితే మృగశిర సాధనతార, ఆరుద్ర ప్రత్యక్తార, పునర్వసు వీరికి క్షేమతార. మిథున రాశి వారు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. వృధా ఖర్చులు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాట జారడం వలన ఇబ్బందులను కూడా కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. శత్రుబలం కాస్త పెరిగేటటువంటి రోజు. దృష్టి దోషం కూడా కాస్త అధికంగా ఉంది. తారాబలం చూసుకున్నట్లయితే పునర్వసు క్షేమతార, పుష్యమి విపత్తార, అశ్లేష సంపత్తార. కర్కాటక రాశి వారు ఈరోజు ధరించకూడని రంగు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం. ఇక పెళ్లి కొడుకును కానీ పెళ్లి కూతుర్ని కానీ చేసిన దగ్గర నుండి ఇంకా పెళ్ళయ్యేంత వరకు ప్రతి నిత్యం కూడా ఈ మంగళ స్నానాలు అనేటటువంటివి చేయించడం కృత్యం సాగుతూ ఉంటుంది. పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతుర్ని కానీ ఎప్పుడు చేయాలి అని అంటే పెళ్లి రోజు కన్నా ముందు నుండి ఆడ్ నెంబర్స్ ఉండేటటువంటి విధంగా చూసుకుని చేయాల్సిన తారాబలం కుదరాలి. అలా తారాబలం చూసుకొని ఆ తారాబలం కుదిరినటువంటి రోజు మంచి తిథి ఉన్నటువంటి రోజున పంచాంగం శుద్ధి ఉన్నటువంటి రోజున పెళ్లి కొడుకుని ముందుగా చేసి తర్వాత పెళ్లి కూతుర్ని చేయడం అనేది ఆనవాయితీ. అప్పుడు 5 రోజులు కానీ 3 రోజులు కానీ చివరికి ఏది కుదరలేదనుకుంటే ఇంకా పెళ్లి చేసుకునేటటువంటి రోజునే ఇంకా ఆ రోజు తారాబలం కానీ తతిమా కానీ ఇంకేం చూసుకోవాల్సినటువంటి అవసరాలు లేవు. చక్కగా చేసుకోవచ్చు అన్నమాట. ఈ మంగళ స్నానాలు చేసేటప్పుడు ఉండే విధానం ఏమిటంటే అటు పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురునైనా ఒకటే విధానం ఉంటుంది. ముందుగా వీళ్ళని ఒక కుర్చీలో కూర్చోబెట్టి పెద్ద ముత్తైదు ఒకరొచ్చి తలకి చక్కగా నువ్వుల నూనె అంటి వాళ్ళ చేత్తో ముందుగా తాంబూలం పెడతారు. ఆ తాంబూలం పెట్టిన తర్వాత చక్కగా తలకి నువ్వుల నూనె అంటి ఇంకా బొట్లు పెట్టి తిలకం పెట్టి వాళ్ళ చేతులకి వీటన్నింటికి కూడా ముఖానికి అంతా చక్కగా నువ్వుల నూనె రాసి చేతులకి బుగ్గలకి అంతా కూడా సున్నిపిండిని పట్టిస్తారు. ఇలా పట్టించిన తర్వాత ఈ పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ వెళ్ళి చక్కగా గోరువెచ్చని నీటితోటి స్నానం చేయాలి. ఈ గోరువెచ్చని నీటితో ఇలా స్నానం చేసి వచ్చిన తర్వాత ఏవైతే కొత్త బట్టలు పెట్టారో ఆ కొత్త బట్టలు కట్టుకుని వీళ్ళు కూర్చుంటే ముత్తైదువులందరూ కలిసి వాళ్ళకి మంగళహారతిని ఇస్తారు. ఆ మంగళహారతిని ఇవ్వడానికన్నా ముందుగా చక్కగా వాళ్ళకి కళ్యాణ తిలకం పెట్టడం, కాళ్ళకి పారాణి పెట్టడం, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా చేతికి గోరింటాకు పెట్టడం ఇవన్నీ కూడా చేసి మంగళహారతిస్తారు. దీని వలన శుభం కలుగుతుంది అని ప్రతీతి. ఇది అక్కడి నుండి హల్దీ ఫంక్షన్ అనేటటువంటి పేరుతో వచ్చింది. ఇది ఎక్కడి భాష అంటే నార్త్ ఇండియన్ భాష. నిజానికి ఇది మన సాంప్రదాయం కాదు. ఇందులో వీళ్ళేం చేస్తారు, పెద్ద తామర పువ్వులాగా ఉండాలి చూడ్డానికి. దాని మధ్యలో ఒక పీట వేయాలి. దాంట్లో అమ్మాయిని కూర్చోబెట్టాలి. పసుపు రంగు బట్టలు వేయాలి. అందరికీ డ్రెస్ కోడ్ కూడా ఉండాలి. పసుపు రంగే వేసుకోవాలి. అలా అందరూ వచ్చి నీళ్లు
అమ్మాయి మీదో, అబ్బాయి మీదో పోస్తూ పోవాలి. వాటిలో మళ్ళీ గులాబీ రేకులు వేయాలి. చూడ్డానికి అందంగా ఉండాలి. ఇలా వీళ్ళు నీళ్లు పోస్తూ ఉంటే ఫోటోలు తీసేస్తూ ఉంటారు. ఇదంతా పూర్తిగా అంటే మీరు వేడుకలు అనేటటువంటి పేరుతోటి ఏవైతే చేయకూడదో, ఏవైతే దృష్టిని కలుగజేస్తాయో, ఏవైతే దేవతా సంబంధమైనటువంటి వాటికి విరుద్ధమో అవి చేసుకుంటూ వెళ్తున్నారు కనుక మంగళ స్నానాలు చేసేటప్పుడు ఫోటోలు తీయడం కానీ, మంగళ స్నానాలు 10 మంది కలిపి చేయించడం కానీ తప్పు. కనుక మనకి మన పెద్దలు ఏం చెప్పారు, మన ఇంట్లో ఏం జరిగింది, మీ పెళ్ళి ఎలా జరిగింది, మీ యొక్క తండ్రి తల్లి వాళ్ళ యొక్క వివాహాలు ఎలా జరిగాయి, మీ పూర్వం యొక్క పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి, అవే సాంప్రదాయాలు కొనసాగించండి. అప్పుడే ఈ పెళ్ళిళ్ళు నిండా నూరేళ్ళు ఉంటాయి. లేకపోతే మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీనిలో ఉన్న మంచిని అందరూ గ్రహించి అర్థం చేసుకోవాలి. ఇక ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రతి విద్యార్థికి చదువుకున్నవన్నీ గుర్తుంటే ఎటువంటి పేపర్ అయినా ఈజీగా అనిపిస్తుంది. అలా పేపర్ ఈజీగా రావడానికి ఒక పరిహారాన్ని తెలుసుకుందాం. ఏ స్టూడెంట్ అయినా కోరుకునేటటువంటిది నేను ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వాలి. మరి పాస్ అవ్వాలంటే క్వశ్చన్ పేపర్ ఈజీగా రావాలి. కష్టమైన ప్రశ్నలు ఏవైనా ఉన్నట్లయితే చాయిస్లో వెళ్ళిపోవాలి కనుక క్వశ్చన్ పేపర్ చూడగానే మొట్టమొదట ఏం కలగాలి, అది చాలా ఈజీగా ఉంది అనేటటువంటి ఒక ఆనందం, ఒక తృప్తి అతని మనసులో నుండి బయటకు రావాలి. అలా క్వశ్చన్ పేపర్ మీరు చూడగానే అనుకున్నట్లుగా రావడానికి మరి మీరు చదువుకొని వెళ్ళిన ప్రశ్నలే అందులో వస్తాయని చెప్పని కాదు, కానీ కొంచెం క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉండడానికి, సులభంగా పాస్ అవ్వడానికి ఉపయోగపడేటటువంటి పరిహారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక 5 ప్రశ్నలు చదువుకొని వెళ్ళి అవే క్వశ్చన్ పేపర్లో రావాలంటే రావు. కష్టే ఫలి అన్నారు. దానికి తగినటువంటి ప్రతిఫలం పొందడానికి దేవతానుగ్రహాన్ని కూడా తోడు చేసుకోవడానికి కానీ ఇటువంటి పరిహారాలు ఉపయోగపడతాయి. చదువులు మానేసి కేవలం పరిహారాలు చేసుకుంటూ కూర్చుంటే మాత్రం పాస్ అవ్వడం అనేది ఎవరి వల్ల అయ్యే పని కాదు. పాస్ అవ్వడానికి ఏం చేయాలి, క్వశ్చన్ పేపర్ ఈజీగా రావడానికి ఏం చేయాలి అంటే, మీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయో దానికి వెనుకగా శుక్లపక్షంలో వచ్చేటటువంటి మొట్టమొదటి అంటే అమావాస్య దాటిన తర్వాత వచ్చే మొట్టమొదటి మంగళవారం అక్కడి నుండి మీ ఎగ్జామ్ దాకా లెక్క పెడితే మొత్తం 11 మంగళవారాలు ఉండాలి. అంతకు ముందు నుండి పరిహారం మొదలు పెట్టుకోవాలి. అలా అమావాస్య దాటిన తర్వాత వచ్చేటటువంటి తొలి మంగళవారం మొదలుపెట్టి ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి నానబెట్టిన శనగలు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. వాటిని నైవేద్యంగా సమర్పించిన తర్వాత బుద్ధిహీనతను జానికే సుమిరౌ పవన కుమార సీతారాం బలబుద్ధి విద్యా దేహుమొహి హరహు కలేశ వికార సీతారాం ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. ఇది హనుమాన్ చాలీసా ఉండేటటువంటి ప్రార్థనలో 2వ శ్లోకం. ఎగ్జామ్ ఉన్నటువంటి రోజున మీరు ఈ క్వశ్చన్ పేపర్ చూడడానికన్నా ముందుగా ఆంజనేయ స్వామి వారికి మనసులో నమస్కారం చేసుకుని ఈ శ్లోకాన్ని 5 సార్లు చెప్పుకొని అప్పుడు క్వశ్చన్ పేపర్ చూడండి. అంతే మీరు చేయవలసింది. ఇక ఎగ్జామ్ పాస్ అయిపోతారు. పాస్ అయిన తర్వాత స్వామివారికి మళ్ళీ శనగలు భోగాన్ని సమర్పించాలి. అంటే సాతన శనగలతో ప్రసాదంలాగా చేసి అందరికీ పంచిపెడతారు కదా, అలా స్వామివారి యొక్క ఆలయంలో దాన్ని సమర్పించేటటువంటి ప్రయత్నం అనేది చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ కూడా ప్రయత్నాలు సాగించే వారికి అనుకూలమైనటువంటి రోజు. బాధ్యతలు నెరవేర్చుకోవడానికి, శుభకార్య ప్రయత్నాలకు, ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి, వాటిని అమలుపరచడానికి గాను చేసే ప్రయత్నాలకు వీటన్నింటికీ కూడా ఈరోజు ఉన్న కాలం చాలా చక్కగా సహకరిస్తుంది. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు తారాబలం చూసుకుంటే మఘా నక్షత్రం వారికి జన్మతార, పుబ్బా నక్షత్రం వారికి పరమమిత్రతార, ఉత్తరా నక్షత్రం వారికి మిత్రతార. ఇక సింహరాశి వారు ఈరోజు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు శ్రమ ఎక్కువగాను, ఫలితాలు తక్కువగాను ఉంటాయి. ఇష్టం లేనటువంటి ప్రయాణాలు కానీ లేకపోతే ఇష్టం లేని పనులను కానీ కొంచెం బలవంతంగా చేయాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. కోపావేశాలు ఎక్కడ చూపించాలో తెలియక ఇంట్లో చూపించి లేనిపోని ఇబ్బందులను కూడా కొని తెచ్చుకునేవారు అవుతారు కనుక జాగ్రత్తగా ఉండండి. తారాబలం చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం వారికి మిత్రతార, హస్త నక్షత్రం వారికి నైదనతార, చిత్తా నక్షత్రం వారికి సాధనతార. ఇక వీరు ధరించకూడని రంగు నేరేడు పండు రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు సాఫీగా సాగుతుంది.
ఈరోజు మీరు ఎలా అనుకుంటే అలా గడపగలుగుతారు. నూతన అవకాశాలు కూడా దరిచేరుతాయి. వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండేవారు అన్ని రంగాల్లో, అన్ని వృత్తుల్లో ఉండేవారికి అనుకూలంగా ఉంది. ఫంక్షన్లో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడగలుగుతారు. మీ మాట 10 మందిని కూడా ఆకట్టుకుంటుంది. తారాబలం చూసుకుంటే చిత్తా నక్షత్రం వారికి సాధన తార, స్వాతి వారికి ప్రత్యక్ తార కనుక వీరు ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇక విశాఖ నక్షత్రం వారికి క్షేమతార. తులారాశి వారు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పుష్పాలతో పూజించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతున్నాయి. శత్రువులకు మీరంటే ఏమిటో రుచి చూపించగలుగుతారు. ఇష్టం లేని వారి మీద ఫిర్యాదులు చేయగలుగుతారు. కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది, కానీ దాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఈరోజు తారాబలం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం వారికి క్షేమతార, అనురాధ నక్షత్రం వారికి విపత్తార కనుక వీరు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. జ్యేష్ఠ నక్షత్రం వారికి సంపత్తార. వృశ్చిక రాశి వారు ధరించకూడని రంగు చిలకాకు పచ్చ. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పఠించడం. ఇక పీడకలలు రాకుండా ఉండాలంటే ఎటువంటి పరిహారాన్ని పాటించాలో తెలుసుకుందాం. ఏదో కొండ మీద నుండి కింద పడిపోతున్నట్టు, మెడ నుండి తలకాయ వేరైపోయినట్టు, అది గాల్లో తిరుగుతున్నట్లు, ఇలా రకరకాలుగా చిత్ర విచిత్రాలుగా సంబంధం లేని కళలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కేతు బాలేనప్పుడు ఇలాంటి భయంకరమైన కళలు వస్తూ ఉంటాయి. ఇటువంటి కళలు వస్తున్నాయి అంటే మీ జాతకం చూసుకున్నా చూసుకోపోయినా ఇటువంటి దుస్వప్నాల నుంచి బయటపడడానికి గాను ఈరోజు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈరోజు మీరు ఏం చేయాలి అంటే దుస్వప్నాలు రాకుండా ఉండాలి అని రావి చెట్టు మొదట్లో కాస్త నీళ్లు పోసి నాకు దుస్వప్నాలు రాకుండా ఉండడం కోసం కానీ నీ వేరు తీసుకుంటున్నానని చెప్పి నమస్కారం చేసుకొని ఆ రావి చెట్టుకి కాస్త ధూపం చూపించి అక్కడ ఒక దీపం వెలిగించి మీకు తోచింది ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి ఆ రావి చెట్టు వేరు తెచ్చుకోండి. ఆ వేరు తీసుకుని దాన్ని మీరు మెడలో చిన్న తాయెత్తులాగా ధరించండి. లేదా రాత్రి పడుకోబోయే ముందు ప్రతిరోజు కూడా ఆ రావి చెట్టు వేరు మీ తలగడ కింద అంటే దిండు కింద ఉండే విధంగా జాగ్రత్త తీసుకోండి చాలు. ఎటువంటి దుస్వప్నాలైనప్పటికీ కూడా రాకుండా మళ్ళీ చక్కగా కలత లేనటువంటి చక్కటి నిద్ర, ప్రశాంతమైన నిద్రను పోగలుగుతారు. ఇక తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. గడిచినటువంటి 2 రోజుల కన్నా కూడా ఆరోగ్యపరమైనటువంటి ఆర్థికపరమైన ఊరట చేకూరుతుంది. సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. అన్నదమ్ముల మధ్యలో ఉన్న తగాదాలు, విభేదాలు కూడా పరిష్కరించబడతాయి. తారాబలం చూసుకుంటే మూలా నక్షత్రం వారికి జన్మతార, పూర్వాషాఢ వారికి పరమమిత్రతార, ఉత్తరాషాఢ వారికి మిత్రతార. ఈరోజు వీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు ఈరోజు సాధ్యమైనంత వరకు రోజువారీ పనులకు పరిమితం అవ్వడం అనేది మంచిది. ఆర్థిక విషయాలు కూడా నిరుత్సాహపరచడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. తారాబలం చూసుకుంటే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మిత్రతార, శ్రవణ వారికి నైదనతార కనుక ఇందాక చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ కూడా పాటించుకోవడం అనేది మంచిది. ఇక ధనిష్ట నక్షత్రం వారికి సాధన తార. మకర రాశి వారు ధరించకూడని రంగు పింక్ కలర్. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు క్రయ విక్రయాల మీద దృష్టిని సారిస్తారు. అలానే అందానికి అధికమైన ప్రాముఖ్యతనిస్తారు. ఆరోగ్య సూత్రాలను పాటించే ప్రయత్నం చేస్తారు. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. బాధ్యతలు నెరవేరుతాయి. మనసుకు సంతోషం కలిగే కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభవార్త శ్రవణం చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. ధనిష్ట నక్షత్రం వారు సాధన తార, శతభిష నక్షత్రం వారు ప్రత్యక్తార, పూర్వభద్ర నక్షత్రం వారికి క్షేమతార. కుంభరాశి వారు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు గడిచినటువంటి 4 రోజుల కన్నా కూడా ఈరోజు కాలం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాలకు ఈరోజు చాలా అనుకూలమైన కాలం. మీరు చెల్లించవలసిన చెల్లింపులకైనా, మీకు రావాల్సినటువంటి ధనాన్ని రాబట్టుకోవడానికి చేసే ప్రయత్నాలకు ఏవైనా, సేవింగ్స్ మీద దృష్టిని సారించడానికైనా, బ్యాంకు మొదలగు ప్రయత్నాలకు ఏవైనా ఈరోజు కాలం చాలా చక్కగా సహకరిస్తుంది. కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు కూడా ముడిపడతాయి. తారాబలం చూసుకుంటే పూర్వభద్ర నక్షత్రం వారికి క్షేమతార, ఉత్తరాభద్ర వారికి విపత్తార. ఉత్తరాభద్రం వారు ఈరోజు కొన్ని పనులు పరిమితం అవడం అనేది మాత్రం మంచిది. రేవతి నక్షత్రం వారికి సంపత్తార. మీనరాశి వారు ఈరోజు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పఠించడం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.